హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో మేము ఐలావోని వెళ్ళామండి. సో అక్కడ జరిగినవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి ముగ్గురు వెళ్దాం అనుకున్నారు. మా పిన్నికి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేను కూడా మా చెల్లితో కలిసి ప్లాన్ చేసి మా పిన్నికి సర్ప్రైజ్ ఇచ్చాము. మేమందరం కలిసి ఐలావోని టెంపుల్కి అండ్ వేములవాడ కొండగట్టు అన్నీ 2 డేస్లో తిరిగేసాము. ఈ కంప్లీట్ వ్లాగ్లో మా ఐలావోని ట్రిప్ ఉంటుంది. సో వ్లాగ్ని కంప్లీట్గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మా చెల్లి నేను కలిసి బస్లో వెళ్తున్నామండి. దారి మధ్యలో మాకు ఆకలేసింది. అక్కడ చిప్స్ దొరికితే పర్చేస్ చేసుకున్నాము. ట్రావెలింగ్లో డెఫినెట్గా ఏదో ఒక స్నాక్ ఐటమ్ ఉండాలి, అప్పుడే మనకి టైం పాస్ అవుతుంది, ఎంత ముచ్చట పెట్టుకున్నా కూడా. ఇంకా మేము బస్ దిగిన తర్వాత అక్కడ ఒక జ్యూస్ తాగేసాము. చాలా దూపేసింది. మా పిన్ని వాళ్ళు మంచిర్యాల నుండి రావాలండి. అయితే వాళ్ళు ఒక 2 hours లేట్గా వస్తున్నారు. అండ్ మా చెల్లి నేను 2 hours బస్ స్టాండ్లో ఏముంటామని చెప్పేసి హన్మకొండలో ఉన్న పార్క్ దగ్గరకు వచ్చేసాము. ఇదే హన్మకొండ ఫేమస్ పబ్లిక్ గార్డెన్. చాలా పీస్ఫుల్గా ఉందండి గార్డెన్. అయితే మేము ఆఫ్టర్నూన్ టైంకి అలా వచ్చాము, అయినా కూడా మాకు చాలా మంచిగా అనిపించింది, ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలని మోటివేషన్గా కొన్ని ఎక్సర్సైజ్ చేసే ఐడల్స్ని క్రియేట్ చేశారు. రియల్గా ఈ పార్క్ మా ఇంటి దగ్గర ఉంటే ప్రతిరోజు వచ్చి ఎక్సర్సైజ్ చేసేదాన్నేమో, కానీ మా ఇంటికి చాలా దూరంగా ఉంది. ఇలాంటి ఒక పార్క్ మన ఇంటి దగ్గర ఉంటే మనం రోజు వచ్చి ఇక్కడ వర్కౌట్ చేద్దాం అనుకుంటాము. కాకపోతే పక్కనే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తాము, దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు అలా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా థింగ్స్ ఉన్నాయి. నిజంగా ఈ పార్క్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకోవాలే కానీ రెగ్యులర్గా వచ్చి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చు, జిమ్కి వెళ్ళే పని ఏమీ లేకుండా. నాకు మా చెల్లికి 2 hours గడవాలి కదా, అందుకే ఏదో ఒక కోతి పని చేస్తున్నాం. ఎటు చేసి 2 hours టైం స్పెండ్ చేయాలి. అండ్ 2 hoursలో మా పిన్ని బస్ స్టాండ్కి వచ్చేసాను అని కాల్ చేశారు. ఇక నేను దాక్కున్నాను. మా పిన్ని రాగానే నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ చాలా సర్ప్రైజ్ అయ్యారు. నేను వస్తానని అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుసుంటే ఇంత సర్ప్రైజ్ అయ్యేది కాదు. ఇలా చెప్పకుండా వస్తేనే థ్రిల్ ఉంటుంది కదా. మా పిన్ని తినడానికి ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చినావు? పులిహోర, పూరీలు, ఆలు బఠానీ, పులిహోరకి ఆలు బఠానీ సెట్ అవుతుందా? పూరికి ఓకే. అరసెలు. మా పిన్ని ఇవన్నీ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఎంతైనా హోమ్ ఫుడ్ ఇది బెస్ట్. ఇలా మా పిన్ని నాకు ఇష్టమైన పులిహోర తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా కూర్చుని తింటుంటే చిన్నప్పుడు ప్రతి సెకండ్ సాటర్డే పేరెంట్స్ని అలౌ చేసేవారు పిల్లల్ని కలవడానికి. అప్పుడు మా పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళు ఫుడ్ ఐటమ్స్, అలా కూర్చుని తినేవాళ్ళం. సేమ్ అదే అనిపించింది నాకు. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. పార్క్లో టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది కదా పార్క్లో టెంపుల్. ఇక మేము ఐలావోనికి స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మేము లంచ్ చేసినప్పటికీ మళ్ళీ మేము వెళ్ళే వరకు నైట్ అవుతుంది కదా, ఆకలేస్తుందని చెప్పి బనానా పర్చేస్ చేసుకున్నాం. బనానా అయితే కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కదా, అందుకోసం. నేను ఎప్పుడు ఐలావోనికి వెళ్ళలేదండి. మా పిన్ని వాళ్ళు ఊకే వెళ్తూ ఉంటారంట ఎవ్రీ ఇయర్. సో నన్ను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక బోరింగ్ ఉందండి, ఆ బోరింగ్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఏవీ లేవు. జస్ట్ మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేములవాడకి వెళ్ళాలి కదా, సో ఇక్కడే మేము ఫేస్ వాష్ చేసుకుని కొంచెం రెడీ అయిపోయాము. నార్మల్గా అయితే డే టైంలో చాలా పబ్లిక్ ఉంటారంటండి. దర్శనం అవ్వడానికి hours to hours పడతాయంట. కానీ ఇప్పుడు మేము నైట్ వచ్చాం కదా, పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ మల్లన్న బోనాలు చేస్తారంట. అందరూ ఆ బోనాలు ప్రిపరేషన్లోనే ఉన్నారు. ఇక్కడంతా సందడిగా ఉంది. వీళ్ళు శివ కళ్యాణం చేస్తున్నారంట, శివ పార్వతి కళ్యాణం. దాన్ని పట్నాలు అంటారంట. అండ్ కథ కూడా చదువుతారంట.
ఇలా బోనం చేసి శివపార్వతుల కళ్యాణం చేస్తారు. చాలా మంచిగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు. ఇక మేము దర్శనంకి వెళ్ళేసామండి. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కొండంగ బొమ్మలు పెట్టారు కోతులు రాకుండా. చాలా మంచి థాట్ ఇది. కొండంగల్ని ఇక్కడి నుంచి తీసుకొస్తారు. ఇది ఒక ఏన్షియంట్ టెంపుల్ అండి. 11th centuryలో కాకతీయ రూలర్స్ దీన్ని బిల్డ్ చేశారు. కాకతీయ కింగ్డమ్కి అండ్ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళకి ఏదో యుద్ధం జరిగితే కాకతీయ రూలర్స్ ఇలా స్వరంగం ఏర్పాటు చేసుకున్నారంటండి. ఇదే స్వరంగంలోకి మేము ఇప్పుడు వెళ్ళాము. చాలా భయంకరంగా ఉంది నిజంగా. కొంచెం కూడా లైట్ లేదు. మేము ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాము. నిజంగా భయంగా అనిపించింది. చాలా చిన్నగా ఉంది. బయట నుండి చూస్తే గోడలానే ఉంది, కాకపోతే లోపలగా ఇంత పెద్ద స్వరంగం ఉంది. బాహుబలి పార్ట్ 1 మూవీలో స్వరంగం ఉంటుంది కదా, సో నాకు అలానే అనిపించింది. ఎప్పుడు నేను స్వరంగంలోకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ అమ్మవారి చీరలు అమ్ముతున్నారండి. సో మేము కూడా ఒక 2 పర్చేస్ చేసుకున్నాము అమ్మవారివి కదా అని. ఇక్కడ పెళ్లి చేస్తున్నారు, శివపార్వతుల కళ్యాణం, పట్నాలు వేస్తున్నారంట. మా పిన్ని వాళ్ళు కూడా ఇలానే వేసేవాళ్ళంట. కానీ నాకు మాత్రం తెలీదు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలుసు, కానీ నాకు తెలీదు. ఇలా పట్నాలు వేసి బోనాలు చేసి శివపార్వతుల కళ్యాణం చేస్తారంట. తర్వాత వీళ్ళు కథ చదివిన తర్వాత ఎవరో ఒకరు లోపలికి దేవుడు వస్తారంట. తర్వాత దీన్ని మొత్తం తొక్కేస్తారు. దీన్ని మొత్తం తొక్కేస్తే దేవుడే వచ్చి వీళ్ళ ప్రార్థనని స్వీకరించినట్టు అని వీళ్ళు ఇక్కడ నమ్ముతారంట. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఎప్పుడు ఇలా వినలేదు అండ్ ఇలా చూడలేదు. చూడండి, ఇక్కడ ముగ్గు వేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇలా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. వీళ్ళు ఆ పట్నాలు వేసేంతవరకు మేము అక్కడే ఉన్నాము. మంచిగా అనిపించింది. వీళ్ళు ఎలా చేస్తారో చూద్దామని అక్కడే ఉన్నాము. మొత్తం పట్నం వేసిన తర్వాత కథ చదివిన తర్వాత ఇలా ఈయనలోకి దేవుడు వచ్చాడంటండి. సో దాన్ని మొత్తం తొక్కేస్తున్నారు. ఇక్కడ డప్పులు కొడుతున్నారు. ఇది మొత్తం హడావిడిలాగా ఉంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నాకు చాలా సాటిస్ఫైడ్ అయ్యాను మా పిన్ని వాళ్ళతో రావడం వల్ల. తర్వాత మేము ఇంకా వెమ్లవాడ కొండగట్టు వ్లాగ్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.